ఇందులో మొట్టమొదటి మనకేం తెలియపరిచినారంటే నారదుడు పూర్వజన్మలో ఒక గంధర్వుడు, ఉపబర్హనుడు అనే పేరు కలిగిన ఒక గంధర్వుడు. ఆ గంధర్వుడు దేనికి ప్రసిద్ధి అంటే పాడడానికి ప్రసిద్ధి. గంధర్వులు అంటే బాగా పాటలు పాడేవాళ్ళు. ఎవరైనా బాగా పాడితే ఇది గంధర్వ వాడు అంశ ఉన్నది అంటారు, గంధర్వ గానం అంటారు. మైమరపింపజేసే రీతిలో అద్భుతంగా పాడగలిగిన వాళ్ళు గంధర్వులు. అయితే ఈ ఉపబర్హనుడనే గంధర్వుడు దేవలోకంలో ఒక సభ జరిగింది. ప్రజాపతులందరూ దేవతలందరూ కలిసి ఓ సభ చేస్తే ఆ సభలోనికి ఈ ఉపబర్హనుడనే గంధర్వుణ్ణి పాడడానికి ఆహ్వానించినారు, పిలిచినారు. ఇతను వెళ్ళినాడు. అక్కడికి వెళ్ళి వాడు మంచి యవ్వనంలో ఉన్నాడు. అక్కడికి అనేక మంది అప్సరస స్త్రీలు వచ్చినారట. వీడు కూడా కొంతమంది గంధర్వ కాంతలతో వచ్చి అక్కడ ఆ పవిత్రమైన ఆ దేవ సభలో కొంచెం అసభ్యంగా ప్రవర్తిస్తే అక్కడ ఉన్న ప్రజాపతులు శపించినారట. ఏమిటి అంటే, నీకు ఇక్కడ ఉండే అర్హత లేదు, నువ్వెక్కడికి వెళ్ళాలి అంటే భూలోకంలో ఒక దాసీ పుత్రునివై జన్మించుదుగాక అని శాపం పెడితే ఆ గంధర్వుడే ఈ భూలోకంలో దాసీపుత్రుడుగా పుట్టినాడు. ఒక దాసీపుత్రుడుగా పుట్టినటువంటి వాడు దేవర్షిగా మారిపోతాడు. ఒక సత్సంగం ఎంత గొప్పది, ఒక సజ్జన సాంగత్యం ఎంత గొప్పదో నారదుని చరిత్ర మనకు తెలియపరుస్తుంది. ఈ విధంగా దాసీపుత్రుడుగా పుట్టిన నారదుడు ఒక బ్రాహ్మణుల ఇంటిలో, ఒక బ్రాహ్మణ బాడలో ఈ నారదుని తల్లి అక్కడ అన్ని పనులు చేసేదట. ఊడ్చేది, వాళ్ళ ఇళ్లల్లో పనులు చేసేది, పాచి పనులు అంటారు. అన్ని వాళ్ళ బోళ్ళు కడగడం, వాళ్ళకు అనేకమైన వాళ్ళ ఇంటిని శుభ్రపరచడం, ఇటువంటి పనులు చేసేదట ఈ నారదుని తల్లి. చేస్తూ ఉంటే ఒకనాడు అక్కడికి కొంతమంది మహర్షులు వచ్చినారు, ఋషులు, చాతుర్మాస్యం చేసుకోవడానికి. వర్షాకాలం 4 నెలలు ఎక్కడికి కదలకుండా ఉంటారు. చాతుర్మాస్యం అంటే అది. వర్షాకాలం ఉంటుంది కనుక ఈ అమ్మాలు మీరు ముచ్చట పెట్టకండి, మీతో తలకాయ నొప్పినది ఎన్నిసార్లు. మీకు ఇష్టం లేకుంటే పోయి టీవీ చూడండి రమ్మా, ఫోన్. ఇక ఏమను లేదు, ఇక్కడ చెప్పుడే తప్ప. అసలు పెద్ద మెయిన్ పొరపాటు ఏమిటంటే ఇక్కడికి రావడమే పెద్ద పొరపాటు. ఇక నేను ఎక్కువ చెప్పలేను, నేను అంతే. ఫోన్ నేను ఏదో కథ నడుపుదాం. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే విషయం, ఆ ఇంటిలో పనిచేసేటువంటి చోటికి ఒక మంచి మహర్షులు వచ్చినారట. 4 నెలలు ఒకే చోట ఉండి భగవద్ ధ్యానంతో, హరికథలతో, భగవంతుని పవిత్రమైన దివ్య నామాన్ని స్మరిస్తూ, హరి కీర్తనలతో, హరికథలతో కాలం గడిపే 4 నెలల కాలం ఒకే చోట కూర్చుండి ఆ 4 నెలలు గడిపే ఒక పరమ పవిత్రమైన ఒక సన్నివేశం చాతుర్మాస్య వ్రతం. ఆ చాతుర్మాస్య వ్రతానికి వీళ్ళందరూ వస్తే వాళ్లకు పని చేయడానికి పిల్లవాణ్ణి నియోగించినారు, ఈ దాసీపుత్రుడైనటువంటి నారదుణ్ణి. వీరి వయస్సు 7-8 సంవత్సరాలు. వీడు చిన్న పిల్లలతో ఆడుకోవడానికి పోకుండా కేవలం వాళ్ళకు పని చేయడం, వాళ్ళు చెప్పిన పనులన్నీ చేయడం, వాళ్ళకు నీళ్లు తీసుకొని రావడం, వాళ్ళు బట్టలు ఉతకడం, వాళ్ళకు సమస్తమైన పరిచర్యలు చేయడానికి వినియోగిస్తే ఒక మహర్షుల యొక్క అద్భుతమైనటువంటి కృపా దృష్టి, కరుణా కటాక్ష వీక్షణం ఈ పిల్లవాని మీద పడి ఈయనకు ఒక మంత్రాన్ని ఉపదేశించినారు వాళ్ళు. ఆ మంత్రాన్నే వాసుదేవ గాయత్రి మంత్రం అంటారు. ఆ పరమ పవిత్రమైన మంత్రం, మన భాగవతానికి మూల కారణమైన మంత్రం అది. ఓం నమో భగవతే వాసుదేవాయ, 12 అక్షరాల పరమ పవిత్ర మంత్రం ఇది. ఈ భాగవతానికి మూల మంత్రం ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ, ఇదే మంత్రం. ఈ మంత్రమే ఒక ధ్రువునికి 6 నెలల లోపలనే భగవత్ సాక్షాత్కారాన్ని కలిగించినటువంటి ఒక మహామంత్రం. అందుకొరకే భాగవతం చెప్పే ముందు, భాగవతం అయిపోయిన తర్వాత కూడా ఈ మంత్రాన్ని కనీసం 12 సార్లైనా పఠించాలట. 12 సార్లైనా అనాలి. వాసుదేవ గాయత్రి మంత్రం అంత గొప్పది. ఈ మంత్రాన్ని ఉపదేశించి దీన్ని నిరంతరం జపించు అన్నారు. ఆ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఈ చిన్న పిల్లవాడు 7-8 సంవత్సరాల వయసున్నటువంటి వాడు ఆటలు మాని, ఆటల పాటల బాల్యము గడుచును. చిన్న పిల్లలకందరికీ ఆటల్లో గడిచిపోద్ది జీవితం. అటువంటి ఆటలు మాని వీళ్ళ సేవ చేస్తే ఆ మంత్ర ఉపదేశం వల్ల వీనిలో ఒక మహత్తరమైన జ్ఞానం ఆవిర్భవించింది. జ్ఞానం కలిగింది ఈ పిల్లవానికి.
కలిగి వాళ్ళతో అంటాడు ఏమిటంటే, ఈ 4 నెలలు అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళే సమయంలో నేను మీతోనే వస్తానంటాడు. నేను మిమ్మల్ని విడిచి ఉండలేను, ఎందుకంటే భగవంతుని యందు అపారమైన భక్తి భావాన్ని కలిగించిన మహాత్ములు మీరు, మిమ్మల్ని విడిచి నేను ఇక్కడ ఉండలేను అంటే వాళ్ళు అంటారు, నీ తల్లి ఉన్నది, తల్లి రుణం తీర్చుకోలేనిది, ఎన్ని జన్మలెత్తినా తల్లి రుణాన్ని తీర్చుకోలేం, నీ తల్లి ఉన్నది కాబట్టి నువ్వు రావడం ధర్మం కాదు, మేము చెప్పినటువంటి మంత్రాన్ని నువ్వు నిరంతరం స్మరిస్తూ ఉంటే ఆ వాసుదేవుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అపారమైన కరుణ నీ మీద ప్రసరించి నీకు తప్పకుండా నువ్వు గొప్పవాని అవుతావు, నీవు రావద్దని వాళ్ళు వారిస్తే వాడి ఇంటి దగ్గరలోనే ఉండి ఈ మంత్ర జపం చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే ఒకనాడు ఏం జరిగిందంటే, ఈ నారదుని తల్లి ఒకనాడు పాలు పితకడానికి వెళ్ళిందట గోశాలకు, ఒక కొట్టాన్లోకి వెళ్ళింది. వెళ్ళితే ఆ చీకటిలో ఒక త్రాచుపాము ఆమెను కరిచింది. కరిచి అక్కడనే నురుగులుగా ఎక్కి చనిపోయిందట పాపం. ఆ తల్లి అనే బంధం కూడా ఆయనకు తొలగిపోయింది. తొలగిపోయిన తర్వాత అక్కడ నుండి నారదుడు బయలుదేరినాడు. హరినామ సంకీర్తనం చేస్తూ గాతే గాతే ఫిర్నా ఫిరితే ఫిరితే గాన అంటారు. నిరంతరం నారాయణ నామ స్మరణ చేస్తూ సతత నారాయణ శబ్దమొప్ప ఆ నారాయణ నామాన్ని గానం చేసుకుంటూ నారదుడు సాగిపోతున్నాడు. పోతూ పోతూ ఉంటే ఆయనకు ఒకచోట ఆయనకు భగవంతుడు మనస్సులో కనిపించినాడట, సాక్షాత్కరించినాడు. ఎదురుగా కనిపించలే, మనస్సులో దర్శనమైందట. అది ఎంతసేపు అంటే కొన్ని క్షణాలే. అప్పుడు ఆ మనస్సులోనే భగవంతుడు చెప్పినాడు, ఈ జన్మలో నీవు నన్ను దర్శించే అర్హత నీకు లేదు, ఈ జన్మలో నన్ను నువ్వు దర్శించే అవకాశం లేదు, నీకు మరు జన్మలో ఒక మహత్తరమైనటువంటి జన్మ వస్తుంది. అప్పుడు నువ్వు ఈ జన్మను చాలించిన తర్వాత నువ్వు బ్రహ్మ ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో చేరి బ్రహ్మ మానస పుత్రునిగా నారదునిగా అవతరిస్తావు. నారదునిగా అవతరించి ఒక సామాన్యమైన దాసీ పుత్రునివి దేవర్షిగా మారిపోతావు. దాసీపుత్రు దేవర్షి బనాగయాహయ అంటాడు. ఒక దాసీపుత్రుడు దేవర్షిగా మారిపోయినాడు నిరంతర సాధన వల్ల. అందుకొరకే సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేనే లేదురా అంటారు. ఏదైనా సాధించాలంటే సాధన చేయాలి. దాని గురించి నిరంతరం దాని కొరకు తపన పడాలి. దాన్ని పొందడానికి నిరంతరం నిర్విరామమైన కృషి జరపాలి. జరిపితే మనం దాన్ని పొందుతాం. అయితే ఈ విధంగా ఆ జన్మను చాలించి మరో జన్మలో ఆయన బ్రహ్మదేవుని యొక్క సృష్టి చేసేటువంటి బ్రహ్మదేవుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో చేరి ఆయన లోపల నుంచి మానస పుత్రునిగా బ్రహ్మ మానస పుత్రునిగా నారదునిగా ఆవిర్భవిస్తాడు. ఈ కథ ఎవరికి చెప్పుతాడు? వేదవ్యాస మహర్షికి నారదుడే చెప్పుతాడు. నేను ఒక దాసీపుత్రుణ్ణి, ఇటువంటి ఒక దేవర్షిగా మారిపోయిన సజ్జన సాంగత్యం ద్వారా మహర్షుల యొక్క గొప్పనైనటువంటి ఒక మహానుభావుల, అందుకొరకే భాగ్యోదయేన అంటాడు, అనేకమైన జన్మాల పుణ్యఫలం ఉంటే సత్సంగమం లభిస్తుంది అంటాడు. భాగ్యోదయేన బహుజన్మ సమార్జితేన, అనేక జన్మాల పుణ్యఫలం ఉంటే ఒక మహాత్ముల దర్శనం దొరుకుతుంది. దాని ద్వారా ఒక ఉన్నతమైన స్థానం చేకూరుతుంది. నేను ఆ విధంగా మారిన, ఆ విధంగానే నీవు అనేకమైన నీతులు రీతులు అనేక ధర్మాలు చెప్పినప్పటికీ భగవంతుని గురించి నువ్వు వర్ణించలే. ఆ భగవంతుని కథలను గురించి చెప్పే భాగవతం రాయి. భాగవతంతో నీ జన్మ చరితార్థమవుతుంది, నీకు పరమ శాంతి చేకూరుతుంది అని నారదుడు చెప్పితే భాగవతం రాసినాడు వేదవ్యాస మహర్షి. ఆ వేదవ్యాస మహర్షి భాగవతం రాసి మొదలు ఎవరికి చెప్పినాడు అంటే తన కొడుక్కే చెప్పినాడు. తన కొడుకు శుకయోగీంద్రుడు అనేటువంటి వాడు చాలా గొప్పవాడు. శుకుడంటే మామూలు కాదు, నడిచే బ్రహ్మం అన్నారు, పరబ్రహ్మం. వేదవ్యాసుని కంటే గొప్పవాడు, చాలా గొప్ప వ్యక్తి శుక యోగీంద్రుడు. ఆయనకు మొట్టమొదటిసారిగా భాగవతం చెప్పితే ఆ శుకయోగీంద్రుడు పరీక్షిత్తుకు చెప్పుతాడు. ఈ పరీక్షిత్తు ఎవరు? అభిమన్యుని కుమారుడు. అభిమన్యుడు చనిపోయే సందర్భంలో మహాభారత యుద్ధం 18 రోజులు జరిగింది. ఆ 18 రోజులు మహాభారత యుద్ధం జరిగితే ఆ 18 రోజుల్లో అభిమన్యుడు ఒక బాలుడుగా
ఒక 16 సంవత్సరాల నూనుగు మీసాల నూతన యవ్వనంలో ఆ యుద్ధ రంగంలో ప్రవేశించి అద్భుతమైనటువంటి మరి పోరాటం సాగించినాడు. అభిమన్యుని లాంటి వీరుడు మరొక్కడు లేడు అంటారు. అందుకొరకే మహాభారత కథను విన్న ఒక ముస్లిం విన్నాడట ఈ మహాభారత కథను. మనకు చెప్తారు, వింటే భారతం వినాలే, తింటే గారెలే తినాలి అని. అంత మహత్తర వీర భారత గాథ. అటువంటి గాథలో ఆ ముస్లిం అన్నాడట, ఈ మహాభారతంలో ఇద్దరే వీరులు అన్నాడట. ఎవరంటే ఏక్ బుడ్డా ఏక్ లడక అన్నాడట. బుడ్డా అంటే ఎవరు? ముసలివాడు. ఎవరాయన? భీష్ముడు. భీష్ముని లాంటి వీరుడు లేడు, అభిమన్యుని లాంటి వీరుడు లేడు. ఆయన 16 సంవత్సరాల ప్రాయంలో మరి కౌరవ సైన్యాన్ని కకావికలుగా చేసినాడు, ఎంతో మందిని చంపినాడు. అభిమన్యుని చంపడానికి అందరూ ఏకమై అన్యాయంగా మార్చినారు. ఆ అభిమన్యుడు చనిపోయే సందర్భంలో అభిమన్యుని భార్య ఉత్తర, ఆమె గర్భంలో ఈ పరీక్షిస్తున్నాడు. పాండవ వంశం పూర్తిగా ఎవ్వరు లేకుండా ఈ పాండవులకు ఉప పాండవులని ద్రౌపదికి 5 కుమారులు పుడతారు. ఆ 5 కుమారులను కూడా అశ్వత్థామ చంపివేస్తాడు. దుర్యోధనునికి సంతోషం కలిగించడానికి దుర్యోధనుని తొడలు విరగగొట్టి నేల మీద వడగొట్టినటువంటి భీముడు సన్నివేశంలో దుర్యోధను దగ్గరికి వచ్చి అంటాడు, నేను పాండవ వంశం లేకుండా వానికి ఒక్కడు కూడా లేకుండా చేస్తాను అని శపథం చేసి ఒక అర్ధరాత్రి ఈ పాండవుల శిబిరంలో ప్రవేశించి ఆ ఉప పాండవులందరినీ చంపివేస్తాడు. చంపివేయడమే కాకుండా ఇక ఒక్కరే ఉన్నారు. ఎవరు అంటే అభిమన్యుని యొక్క భార్య ఉత్తర గర్భంలో ఉన్న ఆ ఉత్తర గర్భంలోని శిశువును చంపడానికి బ్రహ్మాస్త్రం, ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు అశ్వత్థామ. ఆ అస్త్రం జ్వాలలు మండుకుంటూ వెళ్ళి ఆ ఉత్తర గర్భంలో ప్రవేశించి శిశువును చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ ఉత్తర ఎంత గొప్పది, తనను రక్షించమని ఎవరిని అడగలే. ఈ పాండవులను అడగలే, అర్జునుడు కానీ భీముడు ఇంకెంతమంది వీరెవ్వరిని అడగలే. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనే ప్రార్థించింది. సమస్త భూత జాలాలలో ఉండేటువంటి అందరిలో అంతర్యామి రూపంలో ఉండే ఆ పరమాత్మ నన్ను రక్షించుగాక అని చెప్పి ఆ శ్రీకృష్ణుని ప్రార్థిస్తే కృష్ణుడు ఒక చిన్న రూపం ధరించినాడట. అంగుష్ట మాత్రం అంటూ ఒక బొటన వ్రేలంత చిన్న రూపం ధరించి ఉత్తర గర్భంలో ప్రవేశించినాడు. ఉత్తర గర్భంలో ప్రవేశించి ఆ అశ్వత్థామ వేసిన బ్రహ్మాస్త్రాన్ని తునాతునకలు దాన్ని నిర్వీర్యం చేసినాడు. అది ఏం పనికి చేయకుండా చేసి ఆ ఉత్తర గర్భంలోని శిశువు, ఆ పిల్లవాడు కూడా భగవంతుని ప్రార్థించినాడట, తల్లి గర్భంలో ఉండేటువంటి. అందుకొరకే మనకు ప్రపంచ సాహిత్య చరిత్రలో ఒక తల్లి గర్భంలో ఉన్న శిశువు భగవంతుని ప్రార్థించిన ఘట్టం ఒక భాగవతంలోనే ఉంది. అప్పుడు ఆయనకు ఆ తల్లి గర్భంలో చిన్న శిశువుకు దర్శనమిచ్చినాడు సాక్షాత్తు ఆ పరమాత్మ. అందుకొరకు ఆయన బయటికి వచ్చిన తర్వాత ఆయనను రక్షించినాడు. ఆయన ఉత్తర గర్భంలో నుండి ఆమె ప్రసవించిన తర్వాత నన్ను తల్లి గర్భంలోనే పరమాత్మను దర్శించిన మహాపుణ్యాత్ముడు, ధన్యాత్ముడు, ఈ లోకంలో నాకు తల్లి గర్భంలో కనిపించిన వాడు ఎక్కడ ఉన్నాడా అని అందరినీ పరీక్షించి చూడడం ప్రారంభించినాడట. ప్రతి ఒక్కరిని పరీక్షించి చూస్తే ఆయనకు పరీక్షిత్తు అనే పేరు పెట్టినారు. పాండవ వంశంలో ఉన్నవాడు ఒక్కడే, ఒకే ఒక్క వ్యక్తి ఆ పరీక్షిత్తు. ఆ పరీక్షిత్తుకు అప్పుడు ఈ పాండవులు మొత్తం చివరిలో అది అప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నంత కాలం ద్వాపర యుగంలో కలి ప్రవేశించలే. అప్పుడు కలియుగం ప్రారంభం కాలే. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు నిర్యాణం చెందినాడో, అవతారాన్ని పరిసమాప్తి చేసినాడో అప్పుడు కలి ప్రవేశించింది. ఇంకా 6 నెలలకు కలి ప్రవేశిస్తుందనగా ఒక సంఘటన జరిగింది. అప్పుడు ధర్మరాజు పరిపాలిస్తున్నాడట. ధర్మరాజు ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడు. అప్పుడు ఆ రోజుల్లో ఒక సంఘటన జరిగింది అంటాడు. అప్పుడు ద్వాపర యుగానికి కలియుగానికి ఎంత తేడా ఉన్నదో చూడండి. అప్పుడు ఏమిటి, ధర్మరాజు పరిపాలించే రోజుల్లో ఇంకా 6 నెలలకు కలి వస్తుంది. 6 నెలలకు శ్రీకృష్ణ నిర్యాణం జరుగుతుంది. అప్పుడు ఒక షావుకారి ఒక బ్రాహ్మణునికి ఒక ఇల్లు అమ్మినాడట. ఇల్లు అమ్మితే ఒక పేద బ్రాహ్మణుడు కొనుక్కున్నాడు. అమ్మినవాడు ఒక వైశ్యుడు, ఓ షావుకారి. ఆ పాత ఇల్లును అతను రిపేర్ చేయిస్తున్నాడట. దాన్ని బాగుపరచడానికి అన్ని గోడలు కొన్ని కూలగొట్టి దాన్ని బాగా చేస్తే వానికి అందులో ఒక బంగారు ఆభరణాలు ఉన్న బిందె దొరికిందట ఈ బ్రాహ్మణుడికి. వెంటనే ఆ బ్రాహ్మణుడు ఆ బిందెని తీసుకుని వెళ్ళి షావుకారి దగ్గరికి వెళ్ళినాడట. అయ్యా, ఇది నాది కాదు, నేను ఇల్లు మాత్రమే కొన్నా, ఈ బంగారు ఆభరణాలు నావి కావు,
నీకే తీసుకోవాలి అంటే ఆ షావుకారి కూడా ఏమన్నాడంటే, నేను ఇల్లు అమ్మినప్పుడే అందులో ఏది దొరికినా నీదే, నాకు సంబంధం లేదు. అందులో వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలు దొరకని నాకు సంబంధం లేదు, అది నీవే తీసుకో, నాకు అక్కరలేదు, నేను తీసుకోనని షావుకారు. ఇది నాకు అసలే వద్దు అని ఈ బ్రాహ్మణుడు. వీళ్ళిద్దరూ పేచీ పెట్టుకుని ధర్మరాజు దగ్గరికి వచ్చినారట. ధర్మరాజు పరిపాలించే రోజులు. అప్పుడు ధర్మరాజు ఎవడు చెప్పినా వినడం లేదట. వీళ్ళు దీనికి 6 నెలలకు వాయిదా వేసిండు. 6 నెలల తర్వాత కలి ప్రవేశించింది. కలియుగం ప్రారంభమైంది. శ్రీకృష్ణుని నిర్యాణం జరిగింది. ఆ కృష్ణుని నిర్యాణం జరిగి కలి ప్రవేశించిన తర్వాత అప్పుడు ఈ వైశ్యుడు అంటాడు, నాది నాకు ఇవ్వు అంటాడు. నేను ఏదైతే నీ ఇంటిలో దొరికిందో ఆ బంగారు ఆభరణాల ఆ బిందెను నాకు ఇవ్వంటే వీడు అంటాడు, నీకెందుకు ఇస్తా, ఇది నాదే, నీకు అసలే ఇవ్వనని వీడంటాడు. కలియుగం ప్రారంభమైన వెంటనే వీళ్ళ బుద్ధులే మారిపోయినాయట. కలి కలహమిచ్చతి అంటాడు. కలిసి బ్రతకనియ్యదట కలి. భేదాలు చూపిస్తుంది, కలహాలు పుట్టించేటువంటిది కలి. ప్రతి ఇంటిలో కలహాలు కొట్లాటలు పుట్టించేది కలియుగ ధర్మం. కలియుగంలోని మానవులు ఏ విధంగా ఉంటారు అంటే ఈ భాగవతంలోనే చెప్తాడు. మొట్టమొదలు కలియుగంలో మనుష్యుల లక్షణాలు ఎట్లా ఉంటాయి, కలియుగంలోని మానవులు ఎటువంటి గుణాలు కలిగి ఉంటారు, అటువంటి ఆ గుణాలు మొట్టమొదలే ప్రారంభంలోనే చెప్తాడు. నైమిషారణ్యంలో ఇదే భాగవతాన్ని 80,000 మంది 80,000 మంది మహర్షులకు చెప్తాడు సూత మహర్షి. 80,000 మంది మహర్షులు దీర్ఘ సత్రయాగం అని చేస్తారు. ఆ దీర్ఘ సత్రయాగం చేస్తే ఆ 80,000 మంది లోపల శౌనకుడు అనేటువంటి వాడు ఈ మహర్షులకు అధిపతి. ఆ శౌనకుడు అనే ఋషి సూతుల్ని అడుగుతాడు, కలియుగం ఎలాంటిది అంటే కలియుగంలోని మనుషులకు 5 లక్షణాలు చెప్పిండు. 5 లక్షణాలు కలిగి ఉంటారు కలియుగంలోని మానవులు. ఎటువంటివి అవి అంటే చెప్తాడు. మనకు భాగవతం ప్రారంభంలోనే ఉంటుంది. ఎటువంటి వాళ్ళు అంటే చెప్తాడు, అలసులు, మంద బుద్ధి బలులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెవ్వియు చేయజాలరి, కలియుగమందు మానవులు, కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు, ఏమిటం పొడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఇందులో శౌనకుడు అడిగిండు సూతుణ్ణి. ఏమడిగిండు అంటే కలియుగంలోని మనుషుల లక్షణాలు ఆయనే చెప్తున్నాడు. ఎలా ఉంటారు కలియుగంలోని మానవులు? మొట్టమొదలే చెప్పినాడు, అలసులు ఉంటారట. అలసులు అంటే సోమరిపోతులు. కలియుగంలోని మానవుల యొక్క లక్షణాలు ఏమిటి అంటే చేతనై కూడా పనిచేయరట. చేతనై వాళ్ళకి చేతనైతుంది కానీ పని మాత్రం చేయరు. బాగా సోమరిపోతులు ఉంటారు, బద్ధకస్తులు ఉంటారు. బద్ధకమే పెద్ద శత్రువు అన్నారు మనిషికి. అటువంటి వాళ్ళు కలియుగంలో ఎక్కువగా ఉంటారు. ఎక్కడ చూసినా వాళ్ళు కనిపిస్తారట. కలియుగ మానవులందరూ సోమరిపోతులే ఉంటారు. ఈ సోమరిపోతులను గురించి మనకు ఒక మంచి ఉదాహరణ చెప్పినారు. ఒక రాజుగారు ఉన్నాడట. ఆయన నా రాజ్యంలో ఉండే సోమరిపోతులందరికీ ఉచితంగా భోజనం పెడతానన్నాడట. అంటే మొత్తం మంది వచ్చి చేరినారట. ఉచితంగా భోజనం దొరికితే ఎందుకు కష్టపడాలి, కష్టపడాల్సిన అక్కరలేదు, మంచి ఉచితంగానే కూర్చుండి తిందాం అని మొత్తం మంది రాజ్యంలోని ప్రజలందరూ వచ్చి ఒక్క చోట చేరినారట. రాజు వాళ్ళందరినీ చూసి మరో ప్రకటన చేసినాడు. మీలో సోమరిపోతులు ఎందరో చేతులెత్తు అన్నాడు. సోమరిపోతులు ఎందరో చేతులెత్తు అంటే అందరూ చేతులెత్తినారట. ఒక 2 ఎత్తలేదు. 2 ఎందుకు ఎత్తలేదని అడిగితే మాకు చెయ్యెత్తడానికి కూడా చేత కాదు అన్నారు. వీళ్ళే నిజమైన సోమరిపోతులు, అసలు సోమరిపోతులు వీళ్ళు. మిగతా వాళ్ళు ఏదో కొంచెం కష్టపడి బ్రతుకుతారు, వీళ్ళందరినీ వెళ్ళుమన్నాడు అని మనకు ఉదాహరణ చెప్తారు. అంటే కలియుగంలోని మానవ లక్షణాలు ఎక్కువగా సోమరిపోతులు ఉంటారు. చూడండి, బ్రహ్మ ముహూర్తంలో లేవాలి 4 గంటలకు. అది మహర్షులు లేచేటువంటి బ్రహ్మ ముహూర్తం అన్నారు. మనస్సు అత్యంత ప్రశాంతంగా ఉండేటువంటిది. అప్పుడు కొందరు అలారం పెట్టుకుంటారు అప్పుడు లేవాలని. అయితే ఇక్కడ ఏమని చెప్పిండో, అలసులు అనేటువంటి వాళ్ళు కలియుగంలో అత్యధిక శాతంలో ఉంటారు. సోమరిపోతులు
4 గంటలకు లేవాలి, బ్రహ్మ ముహూర్తంలోనే అలారం పెట్టుకొని అది మోగినా కొద్దీ మళ్ళీ వీడు నొక్కుతా అంటాడు. మళ్ళీ వీడు 8 గంటలకో 9 గంటలకో లేస్తాడు, కానీ ఆ ప్రొద్దున బ్రహ్మ ముహూర్తంలో లేవడు. మహర్షులు మంత్రద్రష్టలైన మహర్షులు ఆ సందర్భంలో లేచేటువంటి బ్రహ్మ ముహూర్తం అన్నారు. ప్రత్యూష కాలం, పరమ పవిత్రమైనటువంటిది, అనంత శక్తి సమన్వితమైనటువంటిది. అప్పుడు లేస్తే ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. కానీ మనం లేవం, ప్రయత్నం చేస్తే లేస్తాం. ఇప్పటికి కొంతమంది మహానుభావులు 3 గంటలకు 4 గంటలు లేచే వాళ్ళు ఉన్నారు. చాలా గొప్ప వ్యక్తులు. చాలా అటు మంచి సమయం అది. ఆ సందర్భంలో లేవడం చాలా గొప్పది. సూర్యుడు ఉదయించి మనం ఏదో బారెడు పొద్దెక్కిన తర్వాత లేవడం సరి అయినటువంటిది కాదు. అందుకని ఇక్కడ చెప్తాడు, అటువంటి వాళ్ళు అలసులు ఉంటారు ఈ కలియుగంలో. ఇంకెవరు ఉంటారు? మందబుద్ధులు ఉంటారు. చురుకైన బుద్ధి ఉండదట. మందబుద్ధులు, అలసులు, మంద బుద్ధి బలులు, అల్పతరాయువులు, దీర్ఘకాలం జీవించే వాళ్ళు ఉండరు. ఉగ్రరోగ సంకలితులు అన్నాడు. ఉగ్రరోగ సంకలితులు అంటే అర్థం ఏమిటంటే రోగాలతో బాధపడే వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు. ఈ రోగాలు కూడా ఎట్లా వస్తాయి అంటే మనకు చెప్పినారు, పురాజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అంటది శాస్త్రం. పూర్వజన్మలో చేసిన పాపమే వ్యాధి రూపంలో, ఓ రోగం రూపంలో వస్తుందట. మనకు ఒక్కొక్కరికి భయంకరమైన రోగాలు ఉంటాయి. ఈ రోగాలు ఏమిటి అంటే వాడు పూర్వజన్మలో చేసిన పాపమే ఆ రోగ రూపంలో వాడిని బాధిస్తుంటుంది. ఈ రోగాలు ఎట్లా వస్తాయి అంటే కొందరికి చుట్టపు చూపు తీర ఇట్లా వచ్చి అట్లా పోతాయట. ఏదో రోగం వస్తుంది, మళ్ళీ బాగా మంచి ఆరోగ్యం అవుతుంది. కొందరికి ఈ చుట్టపు చూపు తీర వచ్చుడెందుకు పోకడెందుకని వాని మీదనే తిష్ట వేసుకొని కూర్చుంటాయట రోగాలు. అవి బీపీలు, షుగర్ల లాంటివి. బ్రతికినంత కాలం వాడు మాత్రలు మింగాలే, లేకుంటే వాడు వైకుంఠ యాత్రి. వాడు చివరి వరకు, ఆఖరి క్షణం వరకు, కొన ఊపిరి వదిలే వరకు నిరంతరం వాడు మాత్రలు మింగాల్సిందే. ఆ విధంగా నిరంతరం వాని మీద తిష్ట వేసి కూడా ఉంటాయట. అటువంటి ఉగ్ర రోగ సంకలితులు ఈ కలియుగంలో ఉంటారు. ఇంకా ఎలా అంటూ ఉంటారు? మందభాగ్యులు అన్నాడు. దురదృష్ట జాతకులు ఉంటారు. ఇంకా సుకర్మములెవ్వియు చేయజాలరి కలియుగమందు మానవులు. మంచి పని ఒక్కటి కూడా చేయరట. మంచి పని చేసే చోట వాన్ని విమర్శించే వాళ్ళు ఉంటారట ఎక్కువ మంది. ఎవడైనా మంచి పని చేస్తే వాన్ని విమర్శిస్తారు. అట్లా విమర్శించందే వీనికి తిన్న అన్నం జీర్ణం కాదట. అటువంటి వాళ్ళే కొందరు ఉటుతారట ఈ లోకంలో. ఎక్కువ మంది ఉంటారు. వాడు చేయడు మంచి పని, చేసిన వాడిని చేయనియడు. అటువంటి వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు. వీళ్లకు కావున ఎయ్యది సర్వ సౌఖ్యమయ్యలవడు. ఏం చేస్తే ఈ కలియుగ మానవులు తరిస్తారు. ఈ కలియుగంలోని మానవులు తరించడానికి, మోక్షం పొందడానికి, భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గం ఏది అని శౌనకుడు సూత మహర్షిని అడుగుతాడు. వేద వ్యాస మహర్షి శిష్యుణ్ణి అడిగితే ఆయన ఎంత గొప్ప సమాధానం చెప్తాడు. మనకు 4 యుగాలు ఉన్నాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇప్పుడు కలియుగంలో మనం ఉన్నాం. ఈ 4 యుగాలు మనకు ఉంటే కృతయుగం, భక్త ప్రహ్లాదుడు ఉన్నటువంటి కాలం కృతయుగం. హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు వీళ్ళు ఉండేటువంటి నరసింహస్వామి అవతారం ధరించినటువంటి కాలం కృతయుగం. త్రేతాయుగం సాక్షాత్తు రాముడు. త్రేతాయుగంలో రాముడు, రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మమూర్తి అయిన రాముని కాలం త్రేతాయుగం. ద్వాపరం, ద్వాపరో వాసుదేవచ్చ, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క యుగం ద్వాపర యుగం. కౌరవ పాండవుల సంగ్రామం జరిగినటువంటి సమయం ద్వాపర యుగం. ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. ఈ ఒక్కొక్క యుగం ఎంతకాలం ఉంటుంది అంటే మనకు చెప్పినారు భాగవతం ప్రకారంగా 4,32,000 సంవత్సరాలు కలియుగం ఉంటుందట. ఈ కలియుగం యొక్క కాలం ఎంతకాలం అంటే 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు కలియుగం ప్రారంభమై 5,000 సంవత్సరాల 125 సంవత్సరాలైందట అంతే. మీది 32,000 ఏండ్లు కూడా కాలే, ఇంకా 4 లక్షలు అట్లా విడిచిపెట్టుంది. కలియుగం ప్రారంభమై 5,125 సంవత్సరాల క్రితం ద్వాపర యుగం, కౌరవ పాండవుల యుద్ధం జరిగింది. అందుకొరకే ఈ మొన్నటి వరకు ఈ కలియుగం ప్రమాణం 4,32,000 అయితే ద్వాపర యుగం దీనికి డబల్ 8,64,000 సంవత్సరాలు. దీనికి 3 రెట్లు త్రేతాయుగం
అంటే 12,96,000 సంవత్సరాలు ఎంత ఉన్నది. దీనికి 4 రెట్లు కృతయుగం, 17 లక్షల కొన్ని సంవత్సరాలు. చూడండి, అందుకొరకే కలియుగంలో 4,32,000 సంవత్సరాల కాలం. ఇందులో మీది 5,000 సంవత్సరాలే జరిగింది కలియుగంలో. మరి మిగతా యుగాలకు కలియుగానికి ఆయన అడిగినాడు, ఈ కలియుగమందు మానవులు సుకర్ణములెవ్వియు చేయజాలరు, ఒక్క మంచి పని కూడా చేయరు, చేసిన వాణ్ణి విమర్శిస్తారు, ఇటువంటి వాళ్ళు ఎట్లా బాగుపడతారు? కానీ అన్ని యుగాల కంటే ఒక గొప్ప సుగుణం, ఒక మంచి గుణం కలియుగానికి ఉన్నదట. మిగతా యుగాలకు లేదది. ఒక కలియుగానికి అటువంటి మంచి గుణం ఉన్నది. అది ఏమిటి అంటే ఇక్కడ చెప్తాడు, భాగవతంలో చెప్పినాడు ఎంత అద్భుతంగా. మిగతా యుగాలలో కృతయుగం ఉన్నదంటే వాడు తరించాలంటే వాడు నిరంతర ఉద్దామ ధ్యాన గరిష్ఠుడు కావాలట. నిరంతరం భగవద్ ధ్యానం చేస్తూ నిరంతరం ఆ చింతనలో ఉంటే వాడు తరిస్తాడు. త్రేతాయుగం వస్తే అనేక యజ్ఞ యాగాది కార్యక్రమాలు చేస్తే తరిస్తాడట. ద్వాపర యుగం వస్తే అనేక అర్చనలు చేయాలి, పూజలు వ్రతాలు జపాలు చేస్తే ఈ ద్వాపర యుగంలో తరిస్తాడు. కలియుగంలో ఏది అక్కరలేదు అన్నాడు, నామస్మరణ చేస్తేనే తరిస్తాడట. కేవలం భగవన్ నామస్మరణ చేస్తేనే తరిస్తాడు. ఇంకొక మంచి గుణం ఉన్నది కలియుగంలో. కలియుగంలో ఏదైనా పుణ్యకార్యం పూర్తి చెయ్యాలనే సంకల్పం కలిగితే చాలట వానికి పుణ్యం వస్తుంది. ఇతర యుగాలలో రాదు. ఒక దేవాలయం కట్టించాలనే కోరిక ఉన్నది, నాకు కట్టించే శక్తి లేదు, నేను అనుకుంటే చాలు ఆ పుణ్యం నాకు వచ్చి చేరుతుంది. ఇతర యుగాలలో అట్లా కాదు, వాడు పూర్తి కట్టిస్తేనే వానికి పుణ్యం వస్తుంది. ఆ త్రేతాయుగం కానీ ద్వాపర యుగం కానీ కృతయుగం కానీ. కలియుగంలో అట్లా కాదు, అనుకుంటే చాలు, ఒక మంచి సంకల్పం కదిలితే చాలు అంటాడు. దానికి భాగవతంలోనే చెప్తాడు, చేసిన గాని పాపములు చెందవు, చేసెదనన్న మాత్రమున చెందుగదా కలివేల పుణ్యముల్. చేసేదను అనుకుంటేనే పుణ్యం వస్తుందట. ఇతర యుగాలలో ఈ సౌకర్యం లేదు, ఒక కలియుగంలోనే ఉన్నది. కలియుగంలో ఎంత సౌకర్యం ఉన్నది. కలియుగంలో ఒక మహాగుణం సుగుణం అన్నారు. నాస్తి నాస్తి మహాభాగా కలికాల సమం యుగం అని భాగవతం చెప్పింది. కలికాలంతో కలియుగంతో సమానమైన యుగం మరేది లేదు 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 అంటున్నాడు. ఎందుకోసం అంటే స్మరణాత్ కీర్తనాదేవ ప్రాప్నోతి పరమాంగతిం అన్నాడు. భగవంతుని స్మరణ చేత, భగవంతుని కీర్తన చేత మోక్షాన్ని పొందొచ్చు, పరమగతిని పొందొచ్చు, భగవంతుణ్ణి చేరుకోవచ్చు. అటువంటిది ఒక కలియుగంలోనే ఉన్నది, ఇతర యుగాలలో లేదు. అంత సౌకర్యం ఈ యుగంలో ఉన్నదట. అనుకుంటే చాలు, ఒక మంచి పని, ఒక సత్కార్యం చేయాలనే సంకల్పం కదిలితే చాలు అన్నాడు. అటువంటి అవకాశం ఈ కలియుగంలో ఉన్నది. అటువంటి మరి అందుకొరకే భగవన్ నామ స్మరణ చేయడానికి నయా పైసా ఖర్చు అక్కర్లేదు. మీరేం చేయాలన్నా ఖర్చు, వ్రతం చేయాలన్నా ఖర్చు, ఓ పూజ చేయాలన్నా ఖర్చు, ఏ ఖర్చు లేనటువంటిది కేవలం నామస్మరణ. భగవన్ నామాన్ని స్మరిస్తే చాలట, మీరు తప్పకుండా తరిస్తారు. దీనికి కూడా మరి నామస్మరణ ఎప్పుడు చేస్తే నిరంతరం నామస్మరణ చేయాలట. స్మరణ ముక్త్వా కలేబరం అంటాడు. ప్రాణం కొన ఊపిరి వదిలే వరకు నామస్మరణ చేయాలి. నామస్మరణ చేస్తే తప్పకుండా మరి నామస్మరణ చివరికి ఎలా వస్తుంది? మనం అంతిమ సమయంలో ఆఖరి క్షణంలో భగవన్ నామాన్ని స్మరించలేం. ఇప్పటి నుంచే స్మరించాలి. ఎప్పుడూ నామస్మరణ చేసేవానికి చివరిలో కూడా నామస్మరణ వస్తుంది. మనకు ఉదాహరణ మహాత్మా గాంధీ ఉన్నాడు. మహాత్మా గాంధీని నాథూరామ్ గాడ్సే అనేటువంటి వాడు తుపాకీతో కాల్చి చంపినాడు బిర్లా మందిర్లో. బిర్లా మందిర్లోకి వెళ్ళి ఆయన ఆ దేవుని దర్శించి తిరిగి వచ్చేటప్పుడు ఈ నాథూరామ్ గాడ్స్ అనేవాడు ఎదురుగా వెళ్ళి నమస్కారం చేసినాడు, తుపాకీ తీసి కాల్చి చంపినాడు. చంపితే ఆయన నేల మీద పడుతూ హే రామ్ అన్నాడు. ఆయన చిట్ట చివరిలో పలికిన మాట ఏమిటంటే రామనామ స్మరణం చేసి నేల మీద కొరిగినాడు. చూడు, నిరంతర రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం, నిరంతర నామస్మరణ అనవరతం చేసేవాడు. ఆఖరిలో అదే వచ్చింది.
నాలుకక పుణ్య సంస్కారం నిరంతరం చేస్తే ఆ నామాన్ని పలుకుతాం, లేకపోతే ఎంత ప్రయత్నం చేసినా పలకం. అదే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమె అంగరక్షకులే ఆమెను కాల్చి చంపినారు, బాడీ గార్డ్సే. అప్పుడు ఆమె నేల మీద పడిపోయే సందర్భంలో హే రామ్ అన్నట్టు మనకు అనలేదు, భగవన్ నామ స్మరణ జరగలేదు. అందుకొరకే గాంధీజీ సమాధి ఢిల్లీకి వెళితే గాంధీజీ సమాధి ఉన్నది, ఆయన సమాధి కట్టిన చోట దాని మీద హే రామ్ అని రాసినారు. దేశ దేశాల నుంచి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆ సమాధి దర్శిస్తారు, మహాత్మా గాంధీ సమాధిని. దాని మీద హే రామ్ అని పెద్ద అక్షరాలతో రాయబడి ఉన్నది. చివరిలో భగవన్నామం పలకాలి అంటే బహు జన్మాల పుణ్య తప ఫలం ఉంటాడంటాడు. ఎన్నో జన్మాల పుణ్య ఫలం ఉండి నాలుకకు ఆ పుణ్యం ఉంటే ఆ నామాన్ని స్మరిస్తాం, లేకుంటే ఎంత ప్రయత్నం చేసినా నామం నీ నోటి నుండి రాదు అంటారు. చనిపోయే సందర్భంలో ఈ శరీరంలో కంఠంలో కఫం అడ్డం వస్తుందట, మాట రాదు, మాట అసలే పైకి రాదు, మాట్లాడలేం. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్పినారు. ఒకడు చనిపోతున్నాడట, వానికి 85 సంవత్సరాలు వచ్చినాయి, ప్రాణాలు పోయే సమయమైంది, నోటి నుంచి మాట రావడం లేదు. వాడు ఏమంటున్నాడంటే క క క అని 3 కాలు అంటున్నాడట, నోటి నుంచి మాట రావడం లేదు. చుట్టూ అందరూ బంధువులందరూ మూగినారు, కొడుకులున్నారు, కోడళ్ళున్నారు, చుట్టూ అని చుట్టాలందరూ బంధు బలగమంతా చుట్టూ ఉన్నది. వాడు ఆఖరికి ఈ 3 కా 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 అని 3 కాలు అంటున్నాడు. వాళ్ళకు అనిపించింది వీడు చనిపోయే సమయంలో ఏదైనా ఒక గొప్ప విషయం చెప్పాలనుకుంటున్నాడు, ఎక్కడన్నా ధనం దాచినాడేమో, లేదా ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాడు. దీన్ని ఒక్క మాట మాట్లాడి చనిపోయినా మంచిదే అని చెప్పి ఓ డాక్టర్ని పిలుచుకొచ్చినారట. ఒక మంచి ప్రసిద్ధమైన డాక్టర్ని పిలుచుకొస్తే ఆ డాక్టర్ అన్నాడట, ఇతనితోను నేను ఒక మాట మాట్లాడిస్తా, కానీ దీనికి ఒక 50,000 ఖర్చు అయింది, అత్యంత పవర్ఫుల్ శక్తివంతమైన ఒక ఇంజెక్షన్ ఇస్తే వీడు మాట్లాడతాడు అంటే. వాళ్ళు అనుకున్నారట, ఎంతో రాంగా వాడు ఎంత ధనం ఎక్కడ దాచినాడో, ఏం చెప్పదలుచుకున్నాడో, ఎంతో రాంగా 50,000 పోతే ఏమిటి అని చెప్పి ఆ డాక్టర్ని పిలిచి ఇంజెక్షన్ ఇప్పిస్తే వాడొక్క మాట మాట్లాడినాడు. అదేమిటి అత్యంత విలువైన మాట అంటే కరు కసబరు కెయన్ను కడియుత్తదే అనేది కన్నడ భాషలో ఉన్నది కథ. కరు కసబరు కెయన్ను కడియుత్తదే అంటే ఈ 3 కా 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 అనడానికి కారణం. వాడు ఏమంటున్నాడంటే, అందరూ నా వైపే ఎందుకు చూస్తున్నారు, ప్రక్కపన్న ఒక దూడ ఉన్నదట, ఆ దూడ ఒక చీపురు నములుతాంది. వాడు చచ్చిపోయే వానికి రూపాయికి విలువ లేనటువంటి చీపుల మీద భ్రాంతి పోలేవానికి ఇంక ప్రాణాలు పోయే సమయంలో కూడా నామకం ఎందుకు చూస్తారు, ఆ చీపురును చూడండి, చీపురును పాడైతుందని చెప్పి వాడు ప్రాణాలు వదిలినాడట. వాడు ఆఖరిలో ఏమిటి అంటే 50,000 పెట్టి ఇంజెక్షన్ ఇప్పిస్తే వాడు చీపురు పాడైపోతుంది, చీపురి మీద వాని భ్రాంతి పోలే చూడండి. వాని నాలుకకు వాని వాడు చేసినటువంటి వాడొక్కసారి కూడా భగవన్ నామాన్ని స్మరించిన పాపాన పోలేదు. భగవన్ నామం పలకడం అంత తేలిక కాదు, అంత సులభం కాదు. ఎంత ప్రయత్నం చేసినా భగవన్ నామాన్ని పలకలేము. ఇక్కడ మనం పరీక్షిత్తు కథ చెప్పుకోవాలి. పరీక్షిత్తు మాతృ గర్భంలోనే పరమాత్మను దర్శించిన పుణ్యాత్ముడు. ఉత్తర గర్భంలోనే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ఒక చిన్న రూపం ధరించినాడు, అంగుష్ట మాత్రం ఒక చిన్న రూపం ధరించి ఉత్తర గర్భంలో ప్రవేశించినాడు పరమాత్మ. ఆ పిల్లవానికి గర్భస్థ శిశువుకు దర్శనమిచ్చినాడు. అందుకొరకు ఆయనకు బయటికి వెళ్ళిన తర్వాత నాకు తల్లి కడుపులో కనిపించిన ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అని ప్రతి ఒక్కరిని పరీక్షించి చూస్తే ఆయన అందరినీ చూయడం పెడితే ఆయనకు పరీక్షిత్ అనే పేరు పెట్టినారు. ఆయనే పాండవ వంశంలోని వాడు. ఆ పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేసి ఇక కలి ప్రవేశించింది, మనం ఉండడానికి వీలు లేదని ధర్మరాజు, ద్రౌపది, అక్కడ భీముడు, నకులుడు, సహదేవుడు వీళ్ళందరూ మహాప్రస్థానం చేసినారు. హిమాలయాలకు వెళ్ళి అక్కడి నుంచి స్వర్గలోకం చేరుకున్నారు. వాళ్ళు అక్కడ ఉండి మహాప్రస్థానం అంటారు. వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇక ఇక్కడ పరీక్షిత్తు పరిపాలన చేస్తున్నాడు. పరీక్షిత్తు ధర్మాత్ముడు, చాలా గొప్ప వ్యక్తి. అంత గొప్పవాడు, అత్యంత ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడు. కలి ప్రవేశించింది, అది కలికాలం. అందుకొరికి కలిసి బ్రతకనివ్వదు కలి, అనేకమైన కలహాలు పుట్టించేది కలి. ఆ కలిని కూడా, కలి పురుషుణ్ణి కూడా నిగ్రహించిన మహానుభావుడు ఈ పరీక్షిత్తు. మరి కలి ఎక్కడ ఉండాలి అంటే కలిని శాసించినాడు ఈయన.
నువ్వు అంతటా ఉండడానికి వీలు లేదు, ఇది నీ యుగం. అయితే ఎక్కడనైతే మద్యపానం త్రాగుతారో, ఎక్కడనైతే జూదం ఆడుతారో, ఎక్కడనైతే హింస జరుగుతుందో కొన్ని ప్రాంతాలు ఇచ్చినాడు. ఇక్కడ ఉండు అంటే ఇవి నాకు సరిపోవు అంటే బంగారంలో కూడా కలి ప్రవేశిస్తుంది అన్నాడు. నాకు బంగారం కూడా లో కలి అంటే న్యాయబద్ధమైనటువంటిది కాదట. ఎక్కడన్నా దొంగ బంగారం కానీ అటువంటిది కానీ కొంటే దానిలో కలి ఉంటుందట. అది మనకు నష్టాన్ని కలిగజేస్తుంది కానీ లాభం చేయదు. అటువంటి దానిలో నేను ప్రవేశిస్తాను అని కలిపురుషుడు చెప్పినాడు. ఆ విధంగా ఆ కలిపురుషుణ్ణి నిగ్రహించినాడు మహానుభావుడైన పరీక్షిత్తు. నిగ్రహించి ఆయన ధర్మబద్ధంగా పరిపాలన సాగిస్తూ ఉంటే ఒకరోజు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఏమిటంటే ఆయన ఏం చేసినాడు, మా తాతలు తండ్రులు ఆయన ధర్మరాజు, భీముడు వీళ్ళందరూ ఇటువంటి మహానుభావుడు అనేకమైన అశ్వమేధ యాగాలు చేసినారు, రాజసూయ యాగాలు చేసినారు. ఆ యాగాలు చేసినటువంటి వాళ్ళు అనేకమైనటువంటి వాళ్ళది పెద్ద కోశాగారం ఉన్నదట. ఇందులో ఏమి ఉన్నాయో వస్తువులు చూడడానికి వెళితే అక్కడ ఒక పెట్టె కనిపిస్తే ఆ పెట్టెలో ఒక బంగారు కిరీటం ఉన్నది. ఆ కిరీటం ఎవరిదంటే జరాసంధునిది. జరాసంధునితో భీముడు పోరాడి ఆ జరాసంధుని చంపినప్పుడు ఆ జరాసంధుని కిరీటం చాలా అత్యంత వజ్ర వైడూర్య మరకర్త మాణిక్యాలు పొదిగిన ఒక అద్భుతమైనటువంటి కిరీటమట. ఆ కిరీటం ఆ జరాసంధుని కుమారుడు వద్దని చెప్పినా మాది తీసుకొని పోవద్దన్న బలత్కారంగా దాన్ని తీసుకొని వచ్చినారు. కానీ వాళ్ళు ధరించలే. దాన్ని ఒక పెట్టెలో పెట్టి అలాగే ఉంచినారట. వాళ్ళు ఎక్కడా ధరించలే. ఆ కిరీటాన్ని ఈయన ధరించాలనే వీనికి దుర్బుద్ధి పుట్టింది. పాపం పరీక్షిత్ ఇంత గొప్ప వ్యక్తి, మహానుభావుడు. ఆ పరీక్షిత్తుకు ఒకసారి ఆ కిరీటం ధరిస్తే ఆయనలో కలి ప్రవేశించింది. ఆయన కలి ప్రవేశించి ఆయన వేటకు వెళ్ళినాడు. వేటకు వెళ్ళి ఆ వేట పూర్వకాలంలో రాజులు వేటకు వెళ్ళేవాళ్ళు. వేటాడడం రాజుకు విహిత ధర్మం. ఎందుకంటే క్రూర మృగాలన్నీ వచ్చి అనేకమైన పంటలను గిట్ట పాడు చేస్తూ ఉంటే ఆ పంటల బారి నుండి రైతులను కానీ అక్కడ ఉండే ప్రజలను రక్షించవలసిన బాధ్యత తప్పకుండా ఆయనకు ఉంటుంది, ఎవరికి రాజుగారికి ఉంటుంది. కనుక ఆ వేటకు ఆడి అనేక క్రూర మృగాలన్నింటిని తరిమివేసి ఆయన బాగా అలసిపోయినాడట. అలసిపోయి ఆయనకు దాహం బాగా వేసింది. దప్పి వేస్తే దగ్గరలో ఒక ఆశ్రమం ఉన్నది, ఒక ఋషి ఆశ్రమం. అది శమీక మహర్షి ఆశ్రమం. ఆ ఆశ్రమంలోకి వెళ్ళి మంచినీళ్ళు అడిగినాడు. ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఆ ఋషులందరూ ఆయనను ఎంతో గౌరవిస్తారు. ధర్మాత్ముడు ఆయన. అయితే ఆ శమీక మహర్షి ధ్యానంలో ఉన్నాడట, సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఉండడం అంటే మనస్సు లయమై ఉంటుంది. బయట జరిగే బాహ్యంలో జరిగేది ఏమీ వినిపించదు, ఏమీ కనిపించదు. అందులో లీనమైపోయినాడు ఆయన. ఆ మనోలయమై ఉంటే, సమాధిలో ఉంటే అక్కడికి వెళ్ళి ఈయన మంచినీళ్ళు అడుగుతాడు. నాకు దాహం వేస్తుంది, నా దాహం తీర్చుమని అంటే అప్పుడు ఆయన ఏమీ మాట్లాడడు. ఆయన సమాధిలో ఉన్నాడు. బాహ్యంలో జరిగే సంఘటనలు ఏమీ ఆమెకు వినిపించవు. అప్పుడు ఈయన అనుకుంటాడు, ఈయనేదో నటిస్తున్నాడు ఈ ఋషి. నేను ఇంత ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్నా, నేను దాహంతో ఉన్నా, ఇక్కడికి వచ్చిన అతిథిని నన్ను గౌరవించాలి, నాకు మంచినీళ్ళు ఇవ్వాలి అనే దృష్టితోని మరి నీరు కూడా నాకు ఇవ్వడం లేదు అని ఈయన కోపం వచ్చింది. ఈయనలో కలి ప్రవేశించి వెంటనే ఏం చేసినాడు, అటు ఇటు చూస్తే అక్కడ ఒక చనిపోయిన పాము కనిపించిందట. ఆ పాముని తీసుకొని బాణంతో బాముని తీసుకొని వచ్చి ఆ శమీక మహర్షి మెడలో వేసినాడు. ఈయన నిజంగా సమాధిలో ఉన్నాడా లేక నటిస్తున్నాడా, వట్టిగా సమాధిలో ఉన్నట్టు నటన చేస్తున్నాడా అని చేస్తే ఆ మెడలో వేసిన ఆయన చెక్కు చెదరలే యథార్థమైనటువంటి సమాధి స్థితిలో ఉన్నాడు ఆయన. అప్పుడు ఈయన విచారిస్తాడు, అరే ఎంత పని చేసినా ఒక మహర్షి ఎవరిని ఆయన తన ధ్యానంలో భగవద్ ధ్యానంలో నిమగ్నమై ఉన్నటువంటి వాని మెడలో నేను ఒక పాము వేసి నేనెంత పొరపాటు చేసినా చాలా విచారిస్తాడు. విచారించి అక్కడి నుంచి పరీక్షిత్తు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఆయనకు ఒక దూరంలో కౌశికి అనే ఒక నది కనిపిస్తే ఆ నదిలోకి వెళ్ళి దాహం తీర్చుకొని ఇంటికి వెళ్ళి చాలా విచారగ్రస్తుడైతాడు. ఒక పరమ పవిత్రమైన ఋషి ఆశ్రమంలో ఒక ఋషి మెడలో నేను ఒక పాము వేసిన, చనిపోయిన మృత కళేబరాన్ని ఒక పాముని నేను వేసిన నాకెంత పాపం చేకూరుతుంది అని విచారగ్రస్తుడై ఉంటే
ఇంతలో ఈ వార్తను అక్కడ కొంతమంది ముని బాలకులు ఆడుకుంటూ ఉన్నారట. వాళ్ళు వెంటనే వెళ్ళి ఈ శమీక మహర్షి కుమారుడొకడున్నాడు, వాని పేరు శృంగి, వానికి 8 సంవత్సరాల వయసు ఉంటుందట, వాడెక్కడో ఉంటే వానికి ఈ వార్త చెప్పినారు. చెప్పితే వానికి వెంటనే కోపం వచ్చింది. మా నాన్న ఎవరికి అపకారం చేయడు, నిరంతరం దైవ ధ్యానంలో ఉండేటువంటి మహాపుణ్యాత్ముడు, అటువంటి మా నాన్న మెడలో ఇది వేసినటువంటి ఏ దురాత్ముడైతే ఉన్నాడో, రాజు ధర్మబద్ధంగా పరిపాలన సాగించాలి, రాజే అధర్మం చేస్తాడా, నా తండ్రికింత ఒక పామును తీసుకొచ్చి మెడలో వేస్తాడా అని ఆ కౌశికీ నదిలోని నీరును తీసుకొని ఆయన శాపం ఇచ్చిండు. హరిహరాదులు అడ్డమైన, బ్రహ్మ రుద్రాదులు అడ్డమైన నేటికి 7వ రోజు, కరెక్ట్ 7 రోజులకు తక్షకుడనే భయంకర విష సర్పం కాటుకు బలి అయి చచ్చుగా కాని ఈ పరీక్షిత్తుకు శాపం పెట్టినాడు. 7 రోజులకు ఎవ్వరు అడ్డమైన నా శాపం తిరుగులేనటువంటిది. హరిహరాదులు అడ్డమైన తప్పకుండా తక్షకుడనే ఒక భయంకర విష సర్పం కాటుకు బలై చనిపోతాడు అని ఆయన వెంటనే శాపం ఇచ్చినాడు. ఒక 8 సంవత్సరాల బాలుడు, వానికంత శక్తి ఉన్నది. ఈ వార్త ఇంతలో ఈయన తపస్సమాధిలో ఉన్నటువంటి శమీకుడు కొంతసేపైన తర్వాత బాహ్య ప్రపంచంలోకి వస్తాడు. వచ్చి అప్పుడు అందరూ ఆయన దగ్గర ఉంటే ఆయన దివ్య దృష్టితో చూస్తాడు. ఇదంతా తెలుసుకొని కొడుకును బాగా తిడతాడు. మన ఇంటికి వచ్చినటువంటి ఒక మహారాజు, ఆయన పాలనలో మనం ఇంత హాయిగా ఉన్నాం, ఆయన ఎంత గొప్పవాడు, అనేక సుగుణాలు కలిగినటువంటి వాడు, ఒక మహాత్ముడు, ఆయనను గౌరవించాలి, ఆయనకు మంచినీరిచ్చి ఆతిథ్యం ఇవ్వాలి, అటువంటి వాణ్ణి శాపం పెడతావా అని కొడుకును బాగా తిడతాడు. పొరపాటు చేసినావు అని చెప్పి ఒక ముని బాలకుణ్ణి పిలిచి, పరీక్షిత్తుకు చెప్పు, నేటికి 7వ రోజు తక్షకుడనే పాము కాటుకు నువ్వు బలి అవుతావు అని శాపం నీకు తగిలింది అని చెప్పితే వెంటనే ఆ ముని బాలకుడు వెళ్ళి పరీక్షిత్తుకు చెప్పితే, పరీక్షిత్తుకు కూడా తిరిగి శాపం పెట్టే శక్తి ఉన్నది, అంత గొప్ప వ్యక్తి, కానీ ఆయన శాపం పెట్టలే. నేను చేసింది తప్పు, చాలా పొరపాటు చేసిన, నేను చేసిన తప్పుకు నాకు ఈ శిక్ష విధించడం సరి అయినదే, నాకు ఈ శిక్ష విధించాలి, వాస్తవంగా ఆ ఋషి చేసింది తప్పు కాదు అని చెప్పి ఇక ఆయనకు తెలిసిపోయింది, నేను కరెక్ట్గా 7 రోజులకు చనిపోతాను. ఆయన మరణం ఆయనకు మొదలే తెలిసిపోయింది. ఆ పరీక్షిత్తే కాదు, మనమందరం కూడా చనిపోయేది 7 రోజుల్లోనే అంటాడు. ఆయనకు కరెక్ట్ 7 రోజులని తెలిసింది, కానీ ఎవరు చనిపోయినా ఈ 7 రోజుల్లోనే చావాలట. 7వ రోజు తప్ప ఇంకో రోజు లేదు. ఆదివారం కానుంచి లెక్క పెట్టండి. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఇవి కరెక్ట్ 7 రోజులే. ఈ 7 రోజులు తప్ప ఇంకో వారం లేదు. ఎవడు చచ్చినా ఈ 7 రోజుల్లోనే చావాలి, ఎన్నేళ్ళైనా బ్రతకనియండి. వాడు 80, 90, 100 కాదు, 150 కాదు, ఎన్ని సంవత్సరాలు బ్రతికినా మరో వారం లేదు. ఎవడు చచ్చినా ఈ 7 రోజుల్లోనే చావాలి. ఎవరి మరణమైనా 7 రోజుల్లోనే ఉన్నది. పరీక్షిత్తుకు మొదలే తెలిసింది, నేను 7 రోజుల్లో చనిపోతాను. ఆయన వెంటనే ఆయన అనుకున్నాడట, నేను ఎలాగో 7 రోజుల్లో చనిపోతాను, 7 రోజుల్లో చనిపోయేటప్పుడు నేను 7 రోజుల్లో ఏం చేస్తే భగవంతుని ముక్తిని చేరుకుంటా, నాకు మోక్షం లభిస్తుంది అని చెప్పి వెంటనే ఆయన తన కుమారులు, 9 కుమారులు ఉన్నారు పరీక్షిత్తుకు, జనమేజయుడు మొదలుగాగలిగిన వాళ్ళు. ఆ జనమేజయుడనే కొడుకును పిలిచి వానికి పట్టాభిషేకం చేసి వెంటనే గంగానదీ తీరంలోకి వెళ్ళి ప్రాయోపవిష్టుడు అంటే మొత్తం ఆహారం నీరు మాని ప్రాణాలు వదలడానికి సిద్ధపడతాడు పరీక్షిత్ అనేటువంటి మహారాజు. పాండవ వంశంలోని వాడు. పరీక్షిత్ అంటే సామాన్యుడు కాడు, అంత మాతృగర్భంలోనే భగవంతుణ్ణి దర్శించిన పుణ్యాత్ముడు గనక అక్కడికి ఋషులందరూ వచ్చినారట. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, పరాశరుడు, వేదవ్యాసుడు, ఇట్లా భరద్వాజుడు, తర్వాత అనేక మంది మహర్షులందరూ వచ్చినారు. పరీక్షిత్తు 7 రోజులకు అక్కడ ప్రాయోపవిష్టుడైనాడు అని ఆయనను చూడడానికి దేవతలే వచ్చినారట. వస్తే ఆయన అందరినీ ఒకే ఒక్క కోరిక అడిగినాడు, నేను 7 రోజుల్లో ఏం చేస్తే భగవంతుణ్ణి చేరుకుంటా, నాకు మోక్షం లభిస్తుంది, ఓ మహాపుణ్యాత్ములారా మీరు చెప్పాలి, నన్ను 7 రోజుల్లో భగవంతుణ్ణి చేర్చే మార్గం ఏమిటో నాకు మీరు బోధించాలి అని అందరినీ అడిగితే ఎవ్వరూ చెప్పలే. అక్కడ వేదవ్యాసుడు ఉన్నాడు, వేదవ్యాసుని తండ్రి పరాశర మహర్షి ఉన్నాడు, పరాశర మహర్షి తండ్రి శక్తి మహర్షి ఉన్నాడు, శక్తి
తండ్రి వశిష్ఠ మహర్షి ఉన్నాడు, అక్కడ భరద్వాజుడు, సప్త ఋషులు, అనేక మంది మహర్షులున్నా ఒక్కరు కూడా జవాబు చెప్పలేదట. అప్పుడు అక్కడికి అనుకోకుండా శుకయోగేంద్రుడు వచ్చినాడు. శుకయోగేంద్రుడు అంటే వేదవ్యాసుని కుమారుడు. ఆయన సామాన్యుడు కాడు. శుకుడు చెప్పుతాడు, 16 సంవత్సరాల యువకుడు. ఆ శుకుడు అక్కడికి అనుకోకుండా వచ్చినాడు. ఆయన ఎక్కడనైనా ఒక 20 నిమిషాలు కూడా ఒక్కచోట నిలిచి ఉండడట. ఆయన నిరంతరం సంచరిస్తూ ఉంటాంటాడు. మహానుభావుడు, నడయాడే పరబ్రహ్మం ఆయన. అంత గొప్ప వ్యక్తి. ఆయనను పరీక్షిత్ అడిగినాడు. అంటే అప్పుడు ఆ శుకుడు 7 రోజులు కూర్చొని భాగవతాన్ని వినిపించినాడు. నువ్వు ముక్తి పొందడానికి, పరమాత్మని చేరుకోవడానికి ఈ భాగవతాన్ని మించిన గ్రంథం లేదు అంటాడు. భగవంతుని కథలు ఉండేటువంటిది. ఈ 7 రోజుల్లో ఈ భాగవత కథలు నీకు వినిపిస్తా. భగవంతుని అనంత కళ్యాణ గుణగణాలను వివరిస్తా. ఆ భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి లీలలన్నీ నీకు తెలియపరుస్తా. ఆయన చేసిన అనేకమైన అద్భుత మహిమాన్వితమైన సన్నివేశాలు నీకు, ఒక్కొక్క సన్నివేశాన్ని నీకు తెలియపరుస్తా అని చెప్పి 7 రోజులు కదలకుండా ఒకే చోట ఉండి ఈ భాగవతం వినిపించినాడు. ఆయన శుకుడు పరీక్షిత్తుకు చెప్పింది పరమాత్మ కథలు కాదు, భగవద్ దర్శనం, పరమాత్మ దర్శనం చేయించినాడు. దేవుణ్ణి దర్శనం చేయించినాడు ఆయన. అంత బాగా చెప్పినాడు. 7 రోజులు ఒకే చోట ఉండి ఆయన ఈ భాగవతాన్ని వినిపించినాడు. అందుకొరికి ఆయన అంటాడు, నీకు 7 రోజుల సమయం ఉంది, 7 రోజులు ఎక్కువగానే, ఎందుకంటే ఒక్క 2 గడియలు చాలు భగవంతుణ్ణి చేరుకోవడానికి అంటాడు. శుకుడు చెప్పుతాడు, ధైర్యాన్ని కలిగిస్తాడు. 2 గడియల్లోనే భగవంతుణ్ణి చేరుకోవచ్చు. ఎట్లా చేరుకోవచ్చు అంటే అప్పుడు శుకుడు చెప్పుతాడు, పూర్వకాలంలో కట్వాంగుడనే ఒక రాజు ఉండేవాడట. ఆయన ఈ ధరిత్రి మొత్తం సప్తద్వీప విశాల ఈ వసుంధర తలాన్నంతా అంటే మొత్తం భూభాగాన్ని ఒక్కడే పరిపాలించినాడట ఆయన కట్వాంగుడనే రాజు. ఎంత గొప్పవాడు అంటే అవక్ర పరాక్రమ విక్రమోపేతుడు అన్నారు. ఆయన పరాక్రమానికి ఎదురు లేదు. అంత గొప్ప వ్యక్తి. ఆయనను దేవతలే వచ్చి ఆశ్రయించినారు. దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగితే దేవతలు ఓడిపోతే వాళ్ళు ఈ కట్వాంగుని దగ్గరికి వచ్చి మాకు యుద్ధంలో సహాయం చేయమంటే ఈయన వెళ్ళినాడట. వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేసి మొత్తం మందిని ఓడించినాడు. ఓడిస్తే దేవతలకు చాలా ఆనందం కలిగి నీకేం వరం కావాలో కోరుకోమంటే ఆయన కోరినాడట, నేను ఇంకెంతకాలం బ్రతుకుతానో చెప్పండి, నాకే కోరిక లేదు అన్నాడు. అంటే నువ్వు 2 గడియలే బ్రతుకుతావని చెప్పినారు. 2 గడియలు నువ్వు బ్రతుకుతావు, అంతకంటే ఎక్కువ నీకు ఆయువు లేదు అంటే వెంటనే రెప్పపాటులో ఇక్కడ నేల మీదికి దిగి తన కొడుక్కు ఈ రాజ్యాన్ని అప్పగించి ఆయన గోవింద నామ స్మరణ చేసినాడట. భగవంతునికి అత్యంత ప్రీతికరమైన నామం గోవింద నామ స్మరణ. గోవిందుడు అంటే ఆయనకు పెట్టిన పేరు కాదట, అది బిరుద నామం. కట్వాంగ ధరిత్రి విభుడు గోవింద స్మరణ గావించి కైవల్యము పొందగోరెను తొల్లి 2 గడియలలోనంటాడు. కైవల్యాన్ని మోక్షాన్ని పొందినాడు గోవిందనామ స్మరణ చేసి. పుట్టుకనే పునీతం చేసే నామం గోవిందనామం. ఇప్పటికీ మనకు తిరుమల కొండల మీద నిరంతరం ప్రతిధ్వనించే నామం గోవిందనామమే. గోవిందనామమే నిరంతరం ఉగనికి ఓడు గోవిందనామంతోని సప్తగిరులు 7 కొండలు ప్రతిధ్వనిస్తుంటాయి నిరంతరం. ఆ గోవిందనామం అంత గొప్పది. అందుకొరికి ఆయన గోవిందనామ స్మరణ చేసినాడట 2 గడియల్లో. నిరంతరం గోవిందనామ స్మరణ చేసి అతడు ముక్తిని పొందినాడు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేనే లేదు అంటాడు. ఈ శుకుడు ధైర్యాన్ని కలిగిస్తాడు. చూడండి, ఒక బాధలో ఉండేవానికి ధైర్యాన్ని ఇవ్వడం గొప్పతనం. ఎవడైనా చాలా కష్టాల్లో ఉన్నాడు అనుకోండి, వానికి ధైర్యాన్ని ఇవ్వాలట. ధైర్యాన్ని ఇస్తే వాడు పునర్జీవితం వాడిని బ్రతికించిన లెక్క. వెంటనే సమాధానం చెప్పడం గొప్ప కళ. ఆలస్యం లేకుండా సమాధానం చెప్పాలి ఒక ప్రశ్నకు. మనకు ఉదాహరణ చెప్తారు. అక్బర్ చక్రవర్తి పరిపాలించే రోజుల్లో ఆయన ఆస్థానంలో 16 మంది మంత్రులు ఉన్నారట. వాళ్ళందరూ ముస్లింలే మంత్రులు. ఒక్కడే హిందూ మంత్రి ఉన్నాడు. వాడు బీర్బల్ అనేవాడు, మన హిందువు. ఈ మంత్రుల బుద్ధి బలాన్ని పరీక్షించాలని అక్బర్ కనిపించిందట. వీళ్ళ తెలివితేటలను పరీక్షించాలని వాళ్ళని విలిచి, మీకు నేను ఒక వారం రోజులు టైం ఇస్తానా, మన మొత్తం భారతదేశంలో ఉండే కాకులు ఎన్నో లెక్క పెట్టుకురావాలన్నాడు.
కాకుల సంఖ్య చెప్పాలి. మన దేశంలో ఎన్ని కాకులు ఉన్నాయో ఆ కాకులన్నింటినీ లెక్క పెట్టుకొని రావాలి. అంటే ఈ నేల మీద ఉండే పశువులను లెక్క పెట్టచ్చు. బర్రెలో, గొర్రెలో, ఆవులో ఇటువంటి అయితే లెక్క పెట్టచ్చు, పందులైనా లెక్క పెట్టచ్చు. కానీ ఆకాశంలో విహరించే కాకుల లెక్క ఎవడు పెట్టలేడు. అది ఇక్కడి నుంచి ఎగిరి అక్కడ వారుతుంది, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ వారుతుంది. ఆ లెక్క ఎవరికి సాధ్యం కాదు. ఆయన చెప్పినాడట, ఒక వారం రోజుల్లో మీరు కాకుల లెక్క చెప్పకపోతే మిమ్మల్ని మంత్రి పదవి నుండి ఊడవికి పారేస్తా అన్నాడట. వీళ్ళు అనుకున్నారు, ఎట్లయినా మంత్రి పదవి ఊడవుతుంది, ఇది సరి అయినటువంటిది కాదు ఇది అని. వారం రోజుల దాకా వీళ్ళు మా మంత్రి పదవి పోయింది అనుకున్నారు. మళ్ళీ వారం రోజులు అందరికీ ఒక్కచోటికి వచ్చినారట మంత్రులు. అప్పుడు అందరినీ అడిగితే మిగతా వాళ్ళందరూ, అయ్యా మేము లెక్క పెట్టలేకపోయినాం, మా మంత్రి పదవి పోయినా పర్వాలేదు, మాకు సాధ్యం కాలేదన్నారు. బీర్బల్ని అడిగితే ఆయన వెంటనే జవాబు చెప్పినాడట. మన దేశంలో ఎన్ని కాకులు ఉన్నాయంటే ఆయన చెప్పినాడట, 5,75,33,376 నువ్వు లెక్క చెప్పినాడట. ఇన్నే కాకులున్నాయని ఎట్లా అంటే, ఈ కాకుల మన దేశంలోని కాకుల లెక్క నిజంగా ఇంతే, ఇంతకన్నా ఎక్కువ ఉంటే ఇతర దేశాల నుండి చుట్టం చూపుగా వచ్చినాయి, తక్కువ ఉంటే మన దేశంలో నుండి ఇతర దేశాలకు చుట్టం చూపుగా వేనాయి. మన దేశంలో అసలు సిసలైన కాకులు ఇంతే, కావలిస్తే నువ్వు లెక్క పెట్టుకోమన్నాడు. ఎవడు ప్రశ్న ఇచ్చినాడో మళ్ళీ వానికే ప్రశ్న ఇచ్చినాడు. చూడండి, ఇది తెలివి అంటే, ఇది జ్ఞానం అంటే ఈ రూపంలో ఉంటుంది. వెంటనే సమాధానం చెప్పడం, ఆలస్యం లేకుండా సమాధానం చెప్పడం, ఇది సామాన్యమైన అంశం కాదు. అందరూ చెప్పలేరు, అది అపారమైన జ్ఞానం కావాలి. అందుకొరకే మన దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించే రోజుల్లో, అయితే ఇక్కడ వెంటనే ఆంగ్లేయులు పరిపాలించే రోజుల్లో ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అని ఒక మహానుభావుడు ఉండేవాడు, బెంగాల్లో ఉండేవాడు. ఆంగ్లేయులు పరిపాలించే రోజుల్లో వాళ్ళు ఒక ట్రైన్లో ఎక్కినారట. ఒక ట్రైన్లో ఎక్కితే అందరు ఆంగ్లేయులే ఉన్నారు. అందులో ఉంటే ఒక బెర్త్ మీద ఒక ప్రక్క ఇక్కడ ఒక ఆంగ్లేయుడు కూర్చున్నాడు, ఇటు ప్రక్క ఒక ఆంగ్లేయుడు కూర్చున్నాడు, మధ్యలో ఖాళీ ఉంటే ఈయన వెళ్ళి అందులో కూర్చున్నాడట. మన ఈశ్వర చంద్ర విద్యాసాగర్ చాలా గొప్ప మేధావి. వెంటనే వాడు ఆ ఆంగ్లేయులు తిట్టినారట. ఒకడు గాడిద అన్నాడట, ఒకడు పంది అని తిట్టినాడు. తిడితే వెంటనే జవాబు చెప్పినాడు, మీరన్నది కరెక్ట్ అన్నాడట. అరే, పంది గాడిదని చెప్తే వీడు కరెక్ట్ అంటాడు ఏమిటంటే, ఆ రెండింటి మధ్యన నేను కూర్చున్నాను ఇంగ్లీష్లో జవాబు చెప్పినాడు. ఓ పంది, ఓ గాడిద రెండింటి మధ్యలో నేను కూర్చున్నానని సమాధానం చెప్పినాడట. అందుకొరకే సమాధానం చెప్పడం ఒక అద్భుతమైన కళ అన్నారు. ఆలస్యం లేకుండా చెప్పడం, వెంటనే సమాధానం చెప్పడం అపారమైన మేధస్సు కలిగినటువంటి వాళ్ళు, అద్భుతమైన జ్ఞాన సముచ్చయం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఆ విధంగా సమాధానం చెప్పగలుగుతారు. లేకపోతే మనకెంత తోచదు. ఎవడైనా మనల్ని ఇట్లంటే, అయ్యో నేను ఇట్లంటే బాగుండు అని మనం తర్వాత విచారణ చేస్తాం. ఇక్కడ వెంటనే శుకుడు చెప్పినాడు, నువ్వు 7 రోజులు కాదు 2 గడియల్లోనే భగవంతుణ్ణి పొందొచ్చు. 2 గడియల్లో కట్వాంగుడనే రాజు మరి భగవంతుణ్ణి చేరుకున్నాడు. గోవిందనామ సంకీర్తన చేసి, నిరంతర గోవిందనామ సంకీర్తన చేసినటువంటి బిరుదనామం అది. భగవంతునికి ప్రీతి పాత్రమైన నామం. 5 సార్లు గోవింద పట్టాభిషేకం జరిగింది భగవంతుడికి 5 అవతారాలలో. రామాయణంలో రాముని పట్టాభిషేకం ఎంత గొప్పదో, గోవింద పట్టాభిషేకం భాగవతంలో అంత గొప్పది. శ్రీకృష్ణునికి గోవింద పట్టాభిషేకం చేస్తారు. జై శ్రీమన్నారాయణ.